మేడం గారు కొద్దిగా అంటే ఎరకదారు బలం పుష్టికామో హరామి ఏపీఎస్ఆర్టీసీ ఈరోజు నూతనంగా 2 బస్సులని ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషం. గతంలో 84 బస్సులు రావాల్సి ఉండగా 10 బస్సులు ఇప్పుడే ఆపరేషన్స్ ప్రారంభించడం. ఈరోజు 2 బస్సులని, ఒకటి ఇందిరా బస్సు గుంటూరు నుంచి హైదరాబాద్ ఎవ్రీడే నైట్లో ప్రయాణం చేసేటువంటి బస్సు, ఆల్మోస్ట్ ఏసీ అన్ని ఎమ్యూనిటీస్తో, వైఫై, అలాగే వాటర్ బాటిల్, బెడ్షీట్, ఇక టెలివిజన్ అన్నీ ఉన్నటువంటి బస్సు ఇందిరా బస్సుని లొకేట్ చేయడం. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. దాదాపు ప్రైవేట్ ట్రావెల్స్లో 800-900 రూపాయలు తీసుకునేటువంటి బస్సు ప్రయాణం ఈరోజు కేవలం 650 రూపీస్కి ఆర్టీసీ వాళ్ళు నిరంతరం ప్రతిరోజు కూడా అందుబాటులో ఉన్నటువంటి విధంగా సర్వీస్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా గుంటూరు నుండి నిత్యం వేలాది మంది ప్రయాణం చేసేటువంటి విజయవాడ బస్ డిపోకి 25 బస్సులు నడుస్తూ ఉన్నాయి. బయట సర్వీసెస్ కాకుండా గుంటూరు డిపోకి సంబంధించినటువంటి 25 బస్సులు, నాన్ స్టాప్ బస్సులతో పాటు ఈరోజు కొత్తగా లగ్జరీ బస్సును కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ప్రయాణికులకు అత్యంత సులువైనటువంటి, అత్యంత ఈజీగా ఉన్నటువంటి వేలో ప్రయాణం చేసేటువంటి విధంగా ఆర్టీసీ నిరంతరం కూడా ప్రజలకు చేరువలో అనేక రకాల వసతులు, సౌకర్యాలు కల్పించడం జరుగుతూ ఉంది. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో ఆర్టీసీని మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా ఎలక్ట్రిక్ బస్సులను ఎలా వినియోగించుకోవాలి, ఎక్కడెక్కడే స్పాట్స్లో పెట్టుకోవాలనేది ఆలోచన జరుగుతూ ఉంది. ఆర్టీసీ డిపోని మరింత అభివృద్ధి చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో దీనికి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ ప్రభుత్వం నుంచి తెచ్చుకునేటువంటి విధంగా కార్యాచరణ సిద్ధం తీసుకొని డిపో సిబ్బంది యావత్తు కూడా ఆర్టీసీ సిబ్బంది పూర్తిగా ఆర్టీసీ సంస్థని అభివృద్ధి చేసేటువంటి దాంట్లో ముందుకు సాగుతున్నారని చెప్పి వాళ్ళకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాం.